ప్రార్థించు. ప్రకటించినప్పుడు ఆ వాక్య బీజాలు వాళ్ళలో పడేటట్టు వాళ్ళ మనసులు నేను తెరుస్తాను, వాళ్ళ హృదయాలు నేను తెరుస్తాను. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఇంకా నా దొడ్డిలోనికి చేరని గొర్రెలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ మీరే తోలుకు రావాలి. మీరు ప్రకటించండి, ప్రార్థించండి. ఒక ఊర్లోనికి నన్ను రానిలా అనుకుందాం, నేనేం చేస్తాను తెలుసా? ప్రార్థన. ఆ ఊర్లో కూటం పెడదామంటే చెడగొట్టారు ప్రభువా, నాకు తెలియదు. నేను పెడితే ఒకరోజు కూటం పెట్టొస్తా, నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తున్నా. ఆ ఊరు మొత్తంలో ఒకడన్నా ఉంటాడు నీ ఏర్పాట్లో ఉన్నాడు. నీ గొర్రె ఒక గొర్రెన్నా ఉంటుంది అక్కడ. ఎవరున్నారో లేపు. వాళ్ళలోనే ఒకడిని లేపు. నేను ఒకరోజు కూటం, వాడు రోజు చెప్పాలి వాళ్ళకి. వాళ్ళలోనే ఒకడు లేచి ప్రతి దినము బోధించాలి. ఆ ఊర్లో నీ గొర్రెలు ఉంటాయి కదా ప్రభా. భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాలలో, పల్లెల్లో, వాడల్లో, అన్ని ఏరియాస్లో నీ పిల్లలు ఉన్నారు. వారందరూ రక్షింపబడినట్లుగా ఎక్కడి వాళ్ళు అక్కడ లేవాలి. ప్రకటించాలి అని ప్రార్థన చేస్తా. ఎలారా? ప్రకటించండి, ప్రార్థించండి. దేవుడు జోక్యం చేసుకుంటే భయపడకండి. సమస్తము మేలు కోసం జరిగించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ఏది జరిగించినా 100% మన మేలునే కంకిస్తాడు, కానీ కీడును కోరడు. అలాంటి ప్రేమమూర్తి మన దేవుడు. ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను ఇక. అంటే ఇంకా ఆఖరి మాట రాలేదన్నమాట అనుకోవద్దు. ఒక పాయింట్ ఏంటంటే, భారతదేశమే కాదు, నిజంగా మీకు నమ్మకం కలగటానికి బైబిల్ మూసేశాను. ఇప్పుడు నేను పైకి కూడా లెగుస్తా, అంటే మీకు నిరీక్షణ కోసం. అమ్మయ్య నిజంగానే ముగిస్తున్నాడని. అందరూ సంతోషంగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పిన దానిలో 2 చెప్పా. ఒకటి, అన్నీ చేయగల దేవుడు, ఆకర్షించగలడు, కృప చూపగలడు, నిద్ర పట్టకుండా చేయగలడు, ఇవన్నీ చేస్తాడు. అయితే దీనికోసం మన ప్రార్థన, ప్రకటన 2 అవసరం. హృదయాలను తెరవగలడు, ఇవన్నీ చేయగలడు. ఎప్పుడు తెరిచాడమ్మా లూదియా హృదయాన్ని? ప్రకటించేవాడు ప్రకటిస్తున్నప్పుడు హృదయాన్ని తెరవడానికి అవకాశం దొరికింది. ప్రకటించేవాడు లేకపోతే హృదయం తెరిచి ఏం చేస్తాడు? అయ్యలారా, అమలారా చెప్పండి. అందుకే సమయమందును అసమయమందును వాక్యము ప్రకటించుము, ప్రయాసపడుము అన్నాడు తిమోతితో. అందుకే సత్యదర్శన పుస్తకాలు ఉన్నాయి. అలాగే ఈరోజు యూట్యూబ్లో దేవుని వాక్యాలు ఉన్నాయి. నేను మాట్లాడిన మాటలు, భక్తులు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఈ మాటలు విని కొంతమంది మారే అవకాశం ఉంది, కొన్ని జీవితాలు వెలిగించబడే అవకాశం ఉందంటే వాటిని షేర్ చేయండి, 10 మందికి అందేటట్టు చేయండి. తిట్టేవాడు తిడతాడు, ఉన్మాదం ఎత్తికెక్కినోడు, మారేవాడు మారతాడుగా. అజ్జయ్యరు దరిద్రపు మాటలు వస్తాయి చూడు. ఆ పాస్టర్ అట్టా, ఈ పాస్టర్ ఎట్టా అని ఎవడో చెత్తవాగుడు అవుతాడు చూడు. అదైతే ఫోన్ చేసి నీకు ఒక వీడియో పంపిస్తున్నాను చూడు, అర్జెంటు చూడు. ఇదేం వార్త? ఇది దుర్వార్త. దీనివల్ల ఏమొచ్చింది? దీవెన వచ్చిద్దా, శాపం వచ్చిద్దా? దీన్ని వ్యాపింపజేసుకుంటా తిరుగుతా. నీకు ఆధునిక పరికరం సెల్ ఫోన్ చేతికి ఇచ్చాడు, దేనికి? దాన్ని కూడా ఉపయోగించి దేవుని పని చేయి. మంచి మంచి షార్ట్ మెసేజెస్ ఉన్నాయి, ఆదరణ వాక్కులు ఉన్నాయి, ఆలోచింపజేసే వాక్కులు ఉన్నాయి. పంపిణీ చదువు పనిగా పెట్టుకో. రోజు కొంతమందికి షేర్ చేస్తూ ఉండు. విన్న జీవితాలు కట్టబడితే, ఒక ఆత్మ రక్షింపబడితే ఒకరోజు ప్రయాస ఫలించదా? నీ వంతు ప్రయాస నువ్వు పడు, దేవుడు తన కార్యాన్ని తను జరిగిస్తాడు. సద్దర్శనం పుస్తకాలు ఉన్నాయి. బస్సులు ఎక్కావా? అక్కడ పెట్టు, మర్చిపోయి దిగు. మర్చిపోయి దిగు. అందాల్సిన చేతికి అందేటట్టు ఆయన చూసుకుంటాడు. ఎవడన్నా గర్వంతో అహంకారంతో చించిన ఒక పేజీ మొక్కన చాలు వర్కౌట్ అయితే. ఒకవేళ అహంకారంతో చించిన వాడి సంగతి దేవుడు తెలుసుకుంటాడు.
నీకు ఎలా అవకాశం ఉందో అలాగా 4 ఆత్మలకు నేను అందించాలి. ప్రకటించేవాడు ప్రకటించకపోతే వినేవాడు ఎక్కడ వింటాడు సోదరా? ప్రకటించేవాడు ప్రకటిస్తుంటే వినేవాడు వింటుంటే దేవుడు ఏ హృదయం పక్వమైందో ఆ హృదయం. నేను ప్రకటించకుండా మౌనంగా ఉంటే వినుట ఎక్కడ ఉంటుంది? వినటం అనేది లేనప్పుడు విశ్వాసం ఎక్కడొచ్చింది తమ్ముడు చెప్పు. ప్రకటించేవాడు ప్రకటింపని ఎడల వినేవాడు ఎక్కడ వింటాడు? వినకపోతే విశ్వాసం ఎక్కడొచ్చింది? అందుకు ప్రకటించాలి. రైట్. ఇప్పుడు ప్రకటన జరుగుతుంది సమృద్ధిగా. అంతకుముందు టీవీలు వచ్చినాయి, సగం ధైర్యం వచ్చింది. ఆహా, టీవీలో ఛానల్స్ వచ్చినాయి, భక్తులు ప్రకటిస్తూ ఉన్నారు, అబ్బా భూదిగంతాల వరకు దేవుని సువార్త వెళుతుంది, స్తోత్రం అనుకున్నా. ఇప్పుడు ఇంకా సౌకర్యం వచ్చింది, సెల్ ఫోన్. అర్థమైందా? అప్పుడన్నా ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక టీవీ, నలుగురుంటే కుటుంబంలో ఒక ఆమె ఎవరో కూర్చొని చూస్తూ ఉంటుంది, ముగ్గురు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు, ఎవరి జేబులో వాళ్ళు వస్తూ వాళ్ళకు ఉంటుంది. ఏంటిది? యా, ఇంటి మీద చెత్త లేకపోయినా, పైన రేకులు పగిలిపోయినా ఇబ్బంది లేదు, పైన ఆకులు లెగిసిపోయినా ఇబ్బంది లేదు. సెల్లు మాత్రం తప్పనిసరిగా సెకండ్లోనైనా సెకండ్ హ్యాండ్ అయినా కొనుక్కొని ఎవరి సెల్లు వాళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు చెడగొట్టడానికి సైతానికి అవకాశం దొరికింది, వాళ్ళ ఆత్మను రక్షించడానికి దేవుడికి కూడా ఛాన్స్ దొరికింది. మనం కొద్దిగా మైండ్ పెట్టి కష్టపడి సెల్ ఫోన్ ద్వారా మనం ఇచ్చేటువంటి వర్తమానాలు అందుబాటులోకి ప్రజలకు తీసుకెళ్తున్నాం. దేవుడు కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రకటన ఇంకా ఈజీ అయిపోయింది. దేవుని బిడ్డలారా, యేసు రాకడకు ముందు ఈ రాజ్య సువార్త అంతటా ప్రకటించబడుతుంది, అటు తర్వాత అంతం వస్తుందని ఉంది. మత్తయి సువార్తలో గుర్తుందా?